చాలా సింపుల్. అతడు కష్టపడి పైకొచ్చిన విధానం, ఏర్పరచుకున్న సొంత ఇమేజే అతన్ని కొత్త ఎత్తులకి చేరుస్తోంది. ఈ మాత్రం సోయి మన నేతాశ్రీలకి ఎందుకు లేకుండా పోతోంది? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు అదే పనిగా కులమతాల రచ్చకి ఎందుకు పూనుకుంటున్నారు? ఆయన పుట్టుకతో బీసీ కాదు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. చరిత్రనే వక్రించే కార్యక్రమం బీజేపీ నాయకులు చేస్తున్నారు. సర్వే రాహుల్ గాంధీ కులాన్ని తెలుసుకోవడం కోసం సర్వే అన్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారి తాత గురించి బట్టెబాజీ మాటలు మాట్లాడుతా ఉన్నారు బీజేపీ ఎంపీలు. డీప్ పాలిటిక్స్ లో కాస్టింగ్ కౌచ్, కులకలం పేరుతో కొత్త చాప్టర్. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా. ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా? మన అంకాపూర్కి వెళ్ళి అంతరిక్షం దాకా ఎక్కడ పోయినా మోదీ అయిన పడుతున్నాం. ఆయన కులం గురించి మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ లో బ్యాక్గ్రౌండ్ లపై ఎందుకు ఈ బిగ్గెస్ట్ డిస్కషన్లు? చరిత్ర అడగొద్దా, వీళ్ళు చెప్పిందే వినాలా? అవును, వాళ్ళిద్దరూ ఏమిట్లు? వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? వాళ్ళ కులగోత్రాలు ఏంటి? మాకిప్పుడే తెలియాలి అనే క్యూరియాసిటీనే దేశమంతటా. ఒకరేమో ప్రజాస్వామ్య దేవాలయం లాంటి పార్లమెంటులో సభాధ్యక్షులు దేశ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీజీ, మరొకరు లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ. ఇద్దరికిద్దరు జాతి యావత్తును ప్రభావితం చేసే నిర్ణయాధికారాలున్న నేతాశ్రీలు. రెండు ఘనత వహించిన జాతీయ పార్టీలకు బిగ్ బాస్లు కూడా. ఇప్పుడు వాళ్ళ జాతుల మీదే డౌట్లు పుట్టేలా రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణలో కులగణన దగ్గర షురు అయిన పంచాయతీ దేశంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ గా ఉన్న మోదీ రాహుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ల మీదకు మళ్ళింది. కులకలం అట్ ది రేట్ ఆఫ్ కశ్మీర్ టు కన్యాకుమారి అన్నమాట. మోదీ కులం నుంచి రాహుల్ మతం వరకు తెలంగాణ రాజకీయాల్లో రాజుకున్న చిచ్చు ఇప్పట్లో చల్లారెట్టు లేదు. మోదీ ఒరిజినల్ బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ చేసిన కామెంట్లతో మొదలైన రచ్చ హై వోల్టేజ్ కి చేరింది. ఆ లెక్కన అసలు రాహుల్ మతమేంటో చెప్పాలంటూ కౌంటర్లు ఇస్తోంది కమలం పార్టీ. రాహుల్ పక్కా బ్రాహ్మిన్, పచ్చి హిందూ, మీకేమైనా రుజువులు కావాలా అని వాళ్ళంటే, తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయితే రాహుల్ బ్రాహ్మిన్ ఎలా అవుతారని వీళ్ళంటారు. రాహుల్ గాంధీ పక్కా ముస్లిం, దాన్ని తెలుసుకోవడానికి కొత్తగా సర్వే చేయాల్సిన అవసరాలు లేవనేది బీజేపీల బలమైన వాదన. చిల్లర మాటలో ఆపండి ఇక చాలు అని పీసీసీ నుంచి బీజేపీకి వార్నింగులు వచ్చేశాయి. అయినా సరే ఈ కుల చిచ్చు కార్చిచ్చుగా మారి దేశం మొత్తానికి అంటుకునేలా ఉంది.